క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జనకరాజ వంశవృక్షము. శ్రీ పరాశరులనిరి ఇక్ష్వాకుని తనయుడు నిమి సహస్ర సంవత్సర సత్రయాగమును ఆరంభించెను. అందు వశిష్ఠుని హోతగా వరించెను. అతనింగని వశిష్ఠుడు తొలుతనే ఇంద్రునిచే 500 ఏండ్ల జరుగు యాగమున వరింపబడినాడను. ఆ మీద వచ్చి నీకును ఋత్విక్కును అయ్యెదను అంతదనుక ఆగుమన రాజు మారు పలకడయ్యే. వశిష్ఠుడు అందుకు అంగీకరించిన అనుకుని అమరపతి యాగమును చేసెను. నిమ్మియును తత్కాలంగా గౌతమాదులైన అన్యులచే యాగము గావింపయించెను. ఇంద్రయాగం ముగియ వశిష్ఠుడు త్వరపడి నిమి యజ్ఞం చేయుదునని వచ్చెను. అక్కడ గౌతముడు యాగకర్త అగుట చూసి నిద్రపోవచ్చున్న ఆ రేణికి నన్ను కాదని ఈ గౌతమునికి ఈ ఆతిథ్యం ఇచ్చెను. కావున ఈతడు విదేహుడు కాగలడని శాపమిచ్చెను. అవనీపతయు మేలుకొని ఇట్లనెను, నన్ను పలకరింపకనే నిద్రలో ఉన్న నాకు శాపమిచ్చితివి. నీవు దుష్టగురువు కావున వానికి నీ దేహం పడిపోవునని ప్రతిశాపమిచ్చి తాను దేహమును విడిచెను. అతడిచ్చిన శాపం వలన వశిష్ఠ చిత్తము మిత్రావరణుల తేజస్సున ప్రవేశించెను. ఊర్వశీ దర్శనం వలన బీజస్ఖలమైన ఆ మిత్రావరుల నుండి వశిష్ఠుడు మరి ఒక దేహమును పొందెను. ఇక నిమి యొక్క శరీరం అతి మనోహర తైల గంధాదులచే ఉపసంస్కృతమై క్రీసాది దోషములేవియో పొందక సజ్జవమరణం అందినట్లు ఉండెను. యజ్ఞ సమాప్తి అయి భాగములు అందుకుని వచ్చిన దేవతలంగని ఋత్విక్కులు యజమానునికి వరమిండని కోరిరి. దేవతలు వరమిత్తము అడుగుమన్న నిమి ఇట్లు అనెను, భగవంతులు తమను సంసార దుఃఖహరులు. శరీరమునకు జీవాత్మకు వియోగమైనప్పుడు కలుగు ఈ దుఃఖం వంటి దుఃఖం ఇంకొకటి లేదు. కావున నేను సర్వలోకుల లోచనములందు వసింపగోరదను కానీ శరీరగ్రహణం కోరను అన్న దేవతలు అశేష భూతముల కన్నుల యందు అతన్ని అవతరింపచేసిరి. అందువల్ల భూతములు ఉన్మేష నిమేషములు చేయ మొదలెడెను. రాజ్యము అరాజకమగునని భయపడి మునులు పుత్ర సంతానం లేని ఆ రేణి శరీరమును ఆరణి యందు మధించిరి. అందుండి కుమారుడు జనించెను. జనించడం వలన జనకుడను పేరొందెను. ఈతని తండ్రి విదేహుడగటచే అనగా దేహం లేనివాడగటచే అతని పుత్రుడు ఈతడు వైదేహుడనియు మదనం వలన మిధి అని కూడా పేరొందెను. అతనికి ఉదావసువు పుట్టెను. అటు నుంచి వరుసగా నందివర్ధనుడు, సుకేతువు, దేవరాతుడు, బృహదుక్తుడు, మహావీర్యుడు, సుధృతి, దృష్టకేతువు, హర్యస్వుడు, మురుడు, ప్రతికుడు, కృతిరథుడు, దేవమేఢుడు, విబుధుడు, మహాధృతి, కృతరాతుడు, మహారోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, శీరధ్వజుడును తండ్రి కొడుకులైరి. శీరధ్వజుడు సంతానార్థి యజ్ఞభూమి దున్నుచుండ సీత ఉదయించినది. శీరధ్వజుని తమ్ముడు సాంకాస్య పురాధిపతి కుశధ్వజుడు. శీరధ్వజుని కుమారుడు భానుమంతుడు. అటు నుంచి శుచి, ఊర్జుడు, శతధ్వజుడు, కృతిరంజనుడు, పురుజిత్తు, అరిష్టనేమి, శృతాయువు, సుపార్శ్వుడు, సృంజయుడు, క్లేమావి, అనేసుడు, భౌమరథుడు, సత్యరథుడు, ఉపగుప్తుడు, స్వాగతుడు, స్వాంగుడు, స్వాపనుడు, సువర్చుడు, సుభాషుడు, సుశ్రుతుడు, జయుడు, విజయుడు, ఋతుడు, సునయుడు, వీతహవ్యుడు, ధృతి, బహుళాసుడు, కృతి మొదలైన వారిచే నిమివంశ వృక్షము తండ్రి కొడుకులుగా విస్తరించినది. ఈ జనక వంశము కృతియందు నిలుపుకొన్నది. వీరందరూ మైథిలిలో. వీరు సాధారణంగా ఆత్మవిద్యా సంపన్నులైన భూపాలురుగా ఉందరు, అనగా రాజర్షులు అని అర్థము. సోమోత్పత్తి, ఊర్వశి, పురూరవ చరిత్ర. మైత్రేయుడు ఇట్లనెను, నీవు సూర్యవంశ రాజులను తెలిపితివి, ఇక సోమవంశ రాజులను గురించి వినకోరదను. ఓ బ్రహ్మణ్య, స్థిరకీర్తులకు చంద్రవంశ రాజుల చరిత్ర నేటికి నీ కీర్తించబడుచున్నది. ప్రసాద సుముఖుడవై దాన్ని ఆనతి ఈదగుగాక అని అడగగా శ్రీ పరాశరుడు ఇట్లనెను, ఓ మునిసార్దుల, ప్రసిద్ధ తేజుడకు సోముని వంశమున భూపతులు ప్రసిద్ధులు జనించిరి. అనుక్రమంగా వినము. ఈ వంశం అతి బలాక్రమ జ్యుతిశీల శిష్టావంతులు అతి గుణాన్వితులు అయిన నహుష, యయాతి, కార్త, వీర్యార్జునాది రాజన్యులచే అలంకృతమైనది. అఖిల జగత్సృష్టయగు భగవంతుడు నారాయణుని నాభి సరస్సునందు ఉద్భవించిన అబ్జయోని బ్రహ్మ యొక్క పుత్రుడు అత్రి. అత్రి కుమారుడు సోముడు. ఆయనను బ్రహ్మ ఓషధులు, ద్విజులు, నక్షత్రములకు అధిపతిగా అభిషేకించెను. అతడు రాజసూయ యాగం చేసెను. దాని ప్రభావమున అత్యున్నత ఆధిపత్యం వలన ఇతన్ని మదం ఆశించెను. మదాతిశయం చే సకల దేవగురువగు బృహస్పతి భార్య తారను హరించెను. బృహస్పతి ప్రేరేపణచే బ్రహ్మ చెప్పినను, దేవర్షులందరూ యాచించినను ఆమెను వదలడయ్యను. బృహస్పతి
తోడి ద్వేషం చే శుక్రుడు చంద్రునికి సహాయపడెను. జంభ నికుంభాదిరెల్ల దానవులు అతనితో పెద్ద యుద్ధములు లేవదీసిరి. బృహస్పతికి శక్రుడు సకల దేవసైన్యముతో సహాయుడయ్యను. ఇట్లో ఆ గురుచంద్రులకు తారా నిమిత్తముగా తారకామయము అను ఘోర యుద్ధం జరిగెను. రుద్ర పురోగములో దేవతలు అసురులపైని, అశేష దానవులు దేవతల మీద సర్వాస్త్ర శస్త్రములను ప్రయోగించరి. ఇట్లా భయంకర సంగ్రామ సంక్షిప్త హృదయమై జగత్తు బ్రహ్మను శరణొందెను. ఆయన శుక్రుని, శంకర్ని, అసురులను, సురులను వారించి బృహస్పతికి తారను ఇప్పించెను. ఆమె గర్భిణీ అయి ఉండుట చూసి బృహస్పతి, నా క్షేత్రమందు నీవు ఇంకొకని సుతుని ధరింపరాదు, వీని విడువుము. అతిధార్యం చాలింపు మనగా ఆమె మహాపతివ్రత కావున నా గర్భంనొక ఇషికాస్తంభమున తెగిచినదే తడవుగా ఆ శిశువు మహా తేజస్సుతో దేవతల తేజస్సును చిమ్మివేశను. ఆ కుమారుడు అతి సుందరుడొకటిచే వాని ఎడ ముచ్చటపడు గురుని చంద్రనింగని దేవతలు సందేహం పుట్టి తారను ప్రశ్నించిరి. సుందరి, మాకు నిజము చెప్పుము, వీడు సోముని కొడుక, బృహస్పతి తనేడా అన్న ఆమె సిగ్గుచే ఇంచుకయు పలుకదయ్యే. వేలుపులు మరీ అడిగిన చెప్పకున్న చూచి ఆ పుట్టిన శిశువు ఆమెను చెప్పింపబోని ఇట్లనే, దుష్టురాలా, అమ్మ, మా తండ్రి నీ ఏల చెప్పవు, ఇదిగో ఇప్పుడే దొంగ సిగ్గును అభినయించు నీకు నేను శాస్తి చేయుదును. ఇప్పుడు కూడా కొంచెమైనను పలకకున్నావు అని బాలుడనగా పితామహుడు ఆ కుమారుని వారించి స్వయంగా తారని చేరి, అమ్మాయి చెప్పు, వీడెవ్వని కొడుకు, సోమునివాడా బృహస్పతివాడా అని ఆమె లజ్జించుచు మెల్లగా సోమునివాడు అనెను. అంత అచ్చపు తెలి చెక్కిళ్ళయందు కాంతులు చెదర ఉడుపతి కుమారుని కౌగిలించుకుని, బాగు వత్స, ప్రాజ్ఞుడవు, తెలివైన వాడవు అని వానికి బుధుడని పేరు పెట్టెను. ఇతడు ఇలయందు పురూరవుడు అను కుమారుని గన్నెనన్న అంశమును లోగడ చెప్పి తిని కదా.